హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అదానీ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. అదానీకి, సెకీకి అలాగే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారు. లంచం తీసుకొని ఏపీకి సంబంధించినటువంటి గ్రీన్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే సోలార్ ప్రాజెక్ట్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా అదానీకి అప్పనంగా అంటగట్టారు, అంట చెప్పారు అని చెప్పేసి కూడా కూటమికి సంబంధించిన నేతలు, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఆ టైంలో విస్తృతంగా చర్చలు చేస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. ఏపీకి సంబంధించి పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు కూడా మరింత అంటే ఒక ముందడుగు ఇంకా వేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీల కంటే కూడా ఆమె మరింత అగ్రెసివ్గా మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలి, జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఉంది, అదానితో అక్రమంగా డబ్బులు తీసుకొని ఆయనకు అన్నీ అప్పచెప్పారు, అప్పగట్టారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే వాస్తవానికి ఈ ఇష్యూకి సంబంధించి ఒప్పందం జరిగింది ఏపీ ప్రభుత్వానికి, సెకీకి. సెకీ అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ కింద ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. సెకీకి ఏపీ ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగినటువంటి నేపథ్యంలో సెకీ వాటిని అదానీకి చెప్పింది. అంటే ఎక్కడా కూడా డైరెక్ట్గా అదానీకి జగన్మోహన్ రెడ్డికి ఒక లింక్ అయితే లేదు. ఇప్పటికీ దానికి సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు లేవు, దానికి సంబంధించి ఇచ్చారని చెప్పేసి కూడా లేదు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి అమెరికాలో ఒక కేసు నమోదవటము, దాంట్లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఒప్పందాలు చేసుకుందని మాత్రమే ఆ కేసులో నమోదు చేస్తూ వచ్చారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం కూడా లేదు. అయితే ఇష్యూ పైన ఎవరు ఎన్ని మాట్లాడుతూ వచ్చినప్పటికీ ఆ తర్వాత కొంత ఫుల్ స్టాప్ పడింది. ఎవరికి వాళ్ళు ఇష్యూ మీద మళ్ళీ సైలెంట్ అయ్యారు. ఎందుకంటే ఇది అదానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు, రాష్ట్రాలకు సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ స్టార్టింగ్లో మాత్రము టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దీని మీద విస్తృతంగా మాట్లాడుతూ వచ్చారు. డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇలా అవినీతి పరుడు అని చెప్పేసి ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. కానీ అదానికి సంబంధించిన వ్యవహారం కావడంతో పార్టీ ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందేమో, ఆ తర్వాత ఎవరు కూడా మాట్లాడలేదు, దీని మీద సైలెంట్ అయితే వచ్చారు. అయితే ఇటీవల ఈ ఇష్యూకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని కీలక వ్యాఖ్యలు ఏం చేశారంటే, ఇది ఒక లడ్డూ లాంటి కేసు అయినప్పటికీ కూడా నాకు కక్ష తీర్చుకునేందుకు, పగ తీర్చుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు, ఇవన్నీ కూడా అవాస్తవంగానే ఉన్నాయి, ఎక్కడా కూడా ఆధారాలు లేవు. ఇంకా ఇలాంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఈ ఒప్పందం ఉందో అది ఏపీకి ఒక వరం లాంటిది అనేది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కావచ్చు, విషయం అయితే కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్నటువంటి విషయం. అయితే నేషనల్ మీడియా కూడా దీని మీద ఒక వివరణ అయితే ఇచ్చింది. దాన్ని మీకు చదివి వినిపిస్తాను ఏమి ఇచ్చింది అనేది. Chandrababu Naidu has said that the Solar Energy Corporation of India's agreement to purchase power from the Adani Group was an advantage for the state government, and any action on the bribery charges would be taken only after a thorough examination of the records. In fact, the Chief Minister said that the state government cannot scrap contracts unless there is adequate proof of irregularities. He said, and I quote, "We have to pay high penalties if we scrap these contracts. Unless there is clear proof, we cannot take action. We will move ahead as per the provisions of law after examining the records." That's what the Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu, has said today. రైస్ దట్స్ ఇట్. అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, సో ఇవన్నీ కూడా అవాస్తవం, ఇంకా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. వీటికి వచ్చిన తర్వాత దాని మీద ఒక నిజంగానే తప్పు జరిగితే, ఒకవేళ నిజంగానే దీనికి సంబంధించి ఒకవేళ అక్రమంగా దీన్ని అదానికి అప్పచెప్పారనో అదానికి ఇచ్చారని చెప్పేసి మాత్రం తెలిస్తే దాని మీద చర్యలు తీసుకుంటాము. కానీ ఇప్పటి వరకు అయితే ఇదంతా అవాస్తవం అనేది చెప్తున్నాను. అంటే ఇది డైరెక్ట్గా నేషనల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త. దీన్ని చెప్పింది సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి అప్పుడు గగ్గోలు పెట్టినటువంటి మీడియా, అప్పుడు గగ్గోలు పెట్టినటువంటి సోషల్ మీడియా, మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడండి. కొంచెం అంటే నిజం ఏదైతే ఉందో నిజంగా చెప్పండి, అబద్ధం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించండి, దాని మీద కొట్లాడండి, దాని మీద మాట్లాడండి. కానీ ఒక నిజాన్ని కూడా అబద్ధంగా చెప్పి చూసి, ఒక నిజాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారనో, జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు ఇచ్చేసాడని మాట్లాడటం కూడా ఎంతవరకు సరైన పద్ధతి అనేది కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా డిస్కస్ చేసుకుంటారు. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఎవరైనా ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది, రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఇలా చేయటం వల్ల పార్టీలకు నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే స్వప్రయోజనాల కోసం, రాజకీయాల కోసమే ప్రతిదీ టార్గెట్ చేస్తున్నాము, ప్రతిదీ టార్గెట్ చేసి దాన్ని మనం ఇబ్బంది పెడతాం అనేది కూడా అర్థమవుతుంది. సో అదానితో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఆంధ్రప్రదేశ్కు చాలా లాభం. గత ప్రభుత్వం ఒప్పందం కారణంగా తక్కువ రేట్లకు మాకు విద్యుత్ వస్తుంది. సో ఇది ఫైనల్ కంక్లూజన్ అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఈ ఇష్యూకి సంబంధించి. కాబట్టి అదానీ కేసుకి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా
సంబంధం లేదు అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఇక నుంచైనా ఈ ఇష్యూకి సంబంధించి జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అవాస్తవాలు కావచ్చు, లేదంటే ఆయనకి సంబంధించి అరెస్టులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా అవాస్తవం అనేది కూడా అర్థమవుతుంది. ఇది డైరెక్ట్గా చెప్పింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు విత్ నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో. మరి దీని మీద ఇప్పటికైనా స్పందించి ఇక ఇష్యూ మీద ఆపితే బాగుంటుంది అనేది కూడా అందరూ చర్చించుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం చూద్దాం.